మేఘన వాళ్ళ బామ్మ ఇద్దరు కూడా కౌశికి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక కేదార్ భోజనం చేస్తూ ఉంటే మేఘన తను వడ్డిస్తూ ఉంటుంది. అది చూసి కేదార్, నీకెందుకు మేఘన, దాత్రి వడ్డిస్తుందిరే, నువ్వు వచ్చి కూర్చో అని కేదార్ చెప్తూ ఉంటే ఇంతలో వాళ్ళ బామ్మగారు, జగదాత్రి వెళ్ళి ఇప్పుడు రెడీ అవ్వాలి కదా బాబు అని అంటూ ఉంటే దాత్రి, అదేంటి నేనెందుకు రెడీ అవ్వాలి అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇక నిషి, ఎందుకంటే నీకోసమని మేఘన ఒక సంబంధం తీసుకొచ్చింది, పోయినసారిలాగా నువ్వు నో చెప్పలేవు, అలాంటి సంబంధం తీసుకొచ్చింది అని నిషి చెప్పేసరికి దాత్రి కేదార్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దాత్రి మాత్రం, బామ్మగారు పోయినసారి మీరు తెచ్చిన సంబంధం నేను చూశాను కదా, మీరేమీ నాకు సంబంధాలు చూడనక్కర్లేదు ప్లీజ్ అంటూ చేతులు జోడించి దండం పెడుతూ ఉంటే, లేదులే ఈసారి నువ్వు నో చెప్పలేవు అని నిషి మేఘన అంటూ ఉంటారు. ఇక కేదార్ దాత్రి ఒకరినొకరు చూసుకుంటూ షాక్ అయిపోతూ ఉంటే ఇంతలో మేఘన డోర్ దగ్గరికి వచ్చి, పవన్ ఎక్కడా అని అంటూ ఉంటుంది. ఇక పోలీస్కి సంబంధించిన ఒక అతన్ని దాత్రి కోసం మేఘన పెళ్లి కొడుకుగా తీసుకొస్తూ ఉంటుంది. ఇక మేఘన పవన్ ఎక్కడ అని అడుగుతూ ఉంటే మెట్ల మీద నుంచి దిగుతూ సూట్ వేసుకున్న ఒక వ్యక్తి అలా వస్తూ ఉంటాడు. అతన్ని చూసి దాత్రి కేదార్ షాక్ అయిపోతూ ఉంటారు. మరి పవన్ గురించి దాత్రి ఎలా తప్పించుకుంటుంది, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ లైక్ ద వీడియో.